ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాహితీవేత్త శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్రే ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఈ 2024వ సంవత్సరం వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తుంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతి కృషి చేసిన దాశరథి, రావురి భరద్వాజ వంటి ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో, అంటే 1950 నుండి దాదాపు 1990 వరకు రేడియో ఆబాలగోపాలానికి ఆత్మబంధువైందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాహితీవేత్త శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారు ఆకాశవాణి స్టూడియోస్కు ఇచ్చేశారు. వీరితో సంభాషించి వీరి జీవన ప్రస్థానంలోని మలుపులు, మజిలీలు తెలుసుకుందాం. 1995 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన బుర్రా వెంకటేశం గారు గత 29 సంవత్సరాలుగా ఉన్నత హోదాలో కలెక్టర్ మొదలుకొని ముఖ్య కార్యదర్శి వరకు వివిధ ప్రభుత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏ శాఖలో పనిచేసినా తనదైన ముద్రను చూపించారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే అంతర్జాతీయ పతంగుల ఉత్సవ నిర్వహణ, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అన్న పుస్తకం ఆంగ్లంలో రాసి నిరాశ నిస్పృహలలో ఉండే యువతకు ఒక జీవశక్తినిచ్చారు. వీరు పరిపాలనా పరంగానే కాకుండా సాహితీవేత్తగా కూడా తనదైన శైలిలో, తనదైన ముద్రతో సాగుతున్నారు. జీవనధన్య శీర్షికన వచన శతకం రాసి తెలుగు సాహిత్య చరిత్రలో తొలి వచన శతక రచయితగా గుర్తింపు పొందారు. వీరి రామాయణ పరివారం పండిత పామరులను అలరించింది. నిరంతర మానవ జీవిత వికాసం, అభివృద్ధి గురించే వీరి చింతన. వీరి కృష్ణ గుర్తించి పలు సంస్థలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందించాయి. వీటిలో భారత ప్రభుత్వ పర్యాటక పురస్కారాలే 10 దాకా ఉన్నాయి. వీరు ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా, జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీగా, ఇంకా ఎండోమెంట్, బీసీ కార్పొరేషన్, రకరకాల శాఖల్లో గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిందువు నుండి సింధువుగా ఎదిగిన బుర్రా వెంకటేశం గారు ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ఉండే వ్యక్తిత్వం గలవారు. వీరితో ముచ్చటించి వీరి జీవన ప్రస్థానంలోని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీకు ఆకాశవాణి పక్షాన స్వాగతం సార్. సార్, మీరు మీ జీవన ప్రస్థానంలో బాల్యం మొదలు ఇప్పటి వరకు రేడియోతో, ఆకాశవాణితో ఏదో ఒక విధమైన అనుబంధం ఉండే ఉంటుంది. ముందు ఈ దిశలో మనం సంభాషణ ప్రారంభిద్దాం సార్. ధన్యవాదాలండి. ఇక్కడికి పిలిపించి ఆకాశవాణి గురించి నా అనుబంధం కావచ్చు, దాని నుండి నేర్చుకున్న విధానం కూడా గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాది జనగాం జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం జనగామ జిల్లాలోని ఓబుల్ కేశవపూర్ అనే ఒక గ్రామం జనగాం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో 1972లో ఫస్ట్ టైం మా ఊరికి కరెంట్ రావడం జరిగింది. సో ఆ టైం నుండి చూస్తే మా ఊళ్ళో గ్రామ పంచాయతీ దాని నుండి జస్ట్ ఒక 10-20 అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉంటుంది అనమాట. సో అక్కడ గ్రామ పంచాయతీలో అప్పుడు పెద్ద రేడియో ఒకటి పెట్టేవాళ్ళు. బూరతో, పెద్ద బూర ఉండి మైక్ లాంటిది సిస్టమ్ లో ఉండే రేడియో ఉండేది. ఆ టైంలో మేమంతా పిల్లలకి ఏమనుకునే వాళ్ళం అంటే,
దాని లోపల చిన్న చిన్న మనుషులు ఉండి మాట్లాడతారు, లేకుంటే అక్కడ నుండి ఈ సౌండ్ ఎట్లా వస్తుంది అనుకునే వాళ్ళం అనమాట. సో పిల్లలంతా చేరి పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉండేది, పక్కనే ఊరందరికి వాటర్ సప్లై చేసుకునే బోర్వెల్ ఉండేది, పక్కనే ఈ గ్రామ పంచాయతీ, ఆ పక్కనే మా ఇల్లు ఉండేది అనమాట. సో సెంటర్ ఆఫ్ ది విలేజ్ లో మా ఇల్లు ఉండడం వల్ల సో ఎప్పుడు అక్కడే వచ్చి ఆటలు పాటలు ఎక్కడున్నా అక్కడే చేసేవాళ్ళు అనమాట. సో అట్లా మొదలైనది రేడియో గురించి, రేడియోకి సంబంధించిన ఉత్సవం గురించి తెలుసుకున్నది. అయితే మా ఇంటి కరెక్ట్ ఎదురుగా ఇంకొక ఆయన నర్సన్ అని ఒక ఆయన గోల్డ్ స్మిత్ ఉండేవారు. ఆయన ఊరు మొత్తానికి ఫస్ట్ టైం ఒక ట్రాన్సిస్టర్ రేడియో తెచ్చుకున్నారు. ఎంటైర్ విలేజ్ కి అరౌండ్ 1976 ఆ రేంజ్ లో అనుకోండి, 76, 77 రేంజ్ లో మొట్టమొదటి ట్రాన్సిస్టర్ రేడియో మా ఊరికి వచ్చింది. అది కూడా కరెక్ట్ మా ఇంటి ఎదురుగానే ఉండేది. సో ఆయన రోజు వార్తలు పెట్టడం, అటు వచ్చేవాళ్ళు ఆ టైంకి అక్కడికి వచ్చి వినటం, ఆ రకంగా మాకు రేడియోతో అనుబంధం చాలా చిన్నప్పటి నుండి ఉంది. ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్ ఏజ్ నుండి. సో రేడియోలో వచ్చే రకరకాల విషయాలు, రకరకాల సంగతులు విని ఓకే దీని ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు అనే విషయం అర్థమైంది అప్పటి నుండి. మీ అమ్మా నాన్నల గురించి అంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు కదా, అక్కడ ఇలా జరిగింది విద్యాభ్యాసం కానీ మీ అమ్మా నాన్న వాళ్ళు ఏం చేసేవారు ఎట్లా? మా నాన్నగారు అయితే నేను చాలా చిన్నప్పుడే చనిపోయారు. ఆయన 1976 లో, నేను అప్పుడు 2nd క్లాస్ లో ఉన్నాను. దాదాపు 7-8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. సో ఆయనకి ఎంత ఇష్టం అంటే నా చదువు గురించి ఎంత గర్వంతో ఉండేవారంటే నా కొడుకు ఈ రోజు చాలా గొప్ప విజయాలు సాధిస్తాడు అని అందరికి చెప్తుండేవాడు. ఎందుకంటే ఆ టైంలో నేను ఫస్ట్ క్లాస్ లో, 1వ క్లాస్ లో కానీ బాల శిక్షలో కానీ బాగా మార్కులు వచ్చినప్పుడు ఇట్లా చదువుకోవాలి పిల్లలంటే అని అందరికి చెప్తుండేవాడు. సరే నేను ఎదిగిన క్రమాన్ని చూసే అవకాశం లేకుండా ఆయన ముందే వెళ్ళిపోయారు లోకం నుండి. కానీ ఆయన ఏదైతే మనసులో నాకు బీజం వేశారో అది నా మనసు నుండి అలా ఉండిపోయింది. అమ్మగారు ఏం చేసేవారు? అమ్మగారు మాకు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు కాబట్టి జనరల్ గా ఆమె అగ్రికల్చర్ లేబర్ గా పనిచేసేది. సో ఆమెతో పాటుగా నేను స్కూల్ సెలవుల్లో కూడా నేను కూడా వెళ్ళేవాడిని అప్పుడప్పుడు. బట్ ఎక్కడ చదివినా ఐ వాజ్ టాపర్. స్కూల్లో ఇంకొక సబ్జెక్ట్ లో కానీ ఇంకొక ఎగ్జామ్ లో కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడిని కాదు. పరీక్షలు రాయడం అంటే నాకు అన్నిటికంటే సరదా అయిన విషయం అంటే ఎగ్జామ్స్ రాయటం. సరే వేరు వేరు పనులలో నేను చాలా వెనకబడి ఉండేవాడిని. సపోజ్ ఈత కొట్టడమే కావచ్చు, లేక ఆటల పోటీలు కావచ్చు, పాటలు పాడటం కావచ్చు, మనం చాలా వెనక ఉండేవాళ్ళం. బట్ నా మనసులో ఏముందంటే చదువు ద్వారా మనం అత్యున్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచన నా మనసులో రేడియోలో వచ్చే విషయాల పట్ల కానీ, లేక మా హెడ్ మాస్టర్ ఒక ఆయన మొయిసునుద్దీన్ అని గారు అని ఆయన ఉండేవారు. ఆయన చెప్పేవారు చదువు ద్వారా రాగలిగిన అతిపెద్ద ఉద్యోగం అంటే ఐఏఎస్ అని. నేను 6th క్లాస్ లో ఉండగా ప్రత్యేకంగా క్లాస్ అందరికి చెప్పారు. అది నా మనసులో ఇంప్రింట్ అయిపోయింది. అంటే పొలిటికల్ ద్వారా వచ్చే పోస్టులు ఏమున్నా బట్ చదువు ద్వారా రాగలిగే అతిపెద్ద పోస్ట్ అంటే ఐఏఎస్ అని చెప్పారు. సో అప్పుడు అదే ఐఏఎస్ చదువు ద్వారా వచ్చినప్పుడు నాకెందుకు రాకూడదు, అదొకటే, ఇక నేను వేరేది పెట్టుకోలేదు. మనిషిలో ఒక బీజంగా పడింది అంతే. మరి హై స్కూల్ వరకు అక్కడే కంటిన్యూ చేశారు సార్? స్కూల్లో 7th వరకు అక్కడ కంప్లీట్ చేసి తర్వాత అప్పుడు రూరల్ మెరిటోరియస్ కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. పెట్టినప్పుడు అప్పుడు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా టాపర్ గా ఉన్నాను. సో దానిలో టాపర్ గా రావడం వల్ల దెన్ సర్వేల్ అని ఒక అప్పుడు గురుకుల సంస్థ ద్వారా ఒక రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 స్కూల్స్ ఉండేది. తెలంగాణకి సర్వేల్లోను, తాడికొండ అటు ఆంధ్ర ప్రాంతానికి, కొడేనేళ్ళేమో రాయలసీమ ప్రాంతానికి ఉండేది. సో దానిలో నాకు సర్వేలో సీట్ రావడం జరిగింది. 7th నుండి సర్వేలకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా మళ్ళీ టాపర్ గా నిలిచాను. మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ గా రాశాను నేను. తర్వాత ఇంకా అవకాశం లేవు మనకి, చదివిచ్చే అవకాశం లేదు. కాబట్టి నా గెలుపుకు అవసరమైనది, నా ఖర్చుకు అవసరమైనంత నేనే సంపాదించుకోవాలి. కాబట్టి లగ్జరీ ఆఫ్ రీడింగ్ ఇన్ ఏ రెగ్యులర్ కాలేజ్ వాజ్ నాట్ అవైలబుల్ టు మీ. ఆ టైంలో ఏం చేశానంటే ఈ హోమ్ ట్యూషన్స్ కి వెళ్ళటం, ప్రైవేట్ ట్యూషన్ సెంటర్స్ కి వెళ్ళి ట్యూషన్ చెప్పుకోవడం. సో అట్లా చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో మిగతా అమ్మకి కొంత డబ్బు పంపించడం, తర్వాత నేను పుస్తకాలు కొనుక్కోవడం, అలా చేస్తూ డిగ్రీ ఏదో ఒక కాలేజీలో చేరాలి కాబట్టి ఆ టైంలో అంబేద్కర్ కాలేజీలో చేరి డిగ్రీ కంప్లీట్ చేసి, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగానే ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను నేను. సాధారణంగా పీజీ చేసినప్పుడు పెట్టుకుంటారు ఈ ఆశయాలు. అసలు అంటే నేను చెప్తే ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళు ఐఏఎస్ రాయడానికి పర్మిషన్ ఇస్తుంటే రాసేవాడిని కూడా. అంటే అది కంపల్సరీ కాబట్టి డిగ్రీ దాకా ఆగాల్సి వచ్చింది. బాగుంది.
మరి పాస్ అయిన తర్వాత వచ్చింది సార్ జాబ్? ఆ టైంలోనే మళ్ళీ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి దానిలో కస్టమ్ సర్ప్రైజర్ అని గ్రూప్ బి పోస్ట్ వచ్చింది. కానీ అక్కడితో మనం ఆగలేదు. సో వచ్చింది మీకు జాబ్, సివిల్స్ లో కృతార్థులయ్యారు. ఓ వెరీ గుడ్. వెరీ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇప్పుడు మనం సంపాదించుకున్నాం. అంటే ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెళ్ళిన రూమే ఫస్ట్ ఏసీ ఎయిర్ కండిషన్ రూమ్ నేను వెళ్ళింది. అంతవరకు ఏసీ ఎయిర్ కండిషన్ ఉంటుందని కూడా తెలియదు. అట్లా అన్ని రకాల పరిస్థితులను చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి జీవన మదింపులో భాగంగా రకరకాల వ్యక్తులు పరిచయం అవడం, రకరకాల సంస్థలను చూడటం, ఆ విధంగా ఒక జీవన యానం అలా సాగుతూ వచ్చింది. బాగుంది సార్. అసలు ఐఏఎస్ అంటే ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి, ఇక్కడ 3-4 సంవత్సరాలు జేఎన్యూలో ఉండాలి, దానికి ఎంతో అరిస్టోక్రట్ ఫ్యామిలీ వాళ్ళే అవుతారు అన్నటువంటి దాన్ని మీరు చెరిపేసి ఒక జనగామ వంటి మారుమూల ప్రాంతం నుంచి అది డిగ్రీలోనే మీరు సాధించారంటే మీ యొక్క ధ్యేయ లక్ష్యం అనేది 6వ తరగతిలో పడిన బీజాన్ని నియంగా నిరూపించుకున్నారు. మళ్ళీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళలేదు. ఇక ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎల్ఎల్బి చేరాను. చేశారా? మళ్ళీ గ్రూప్ బిలో చేరకుండా 2 years గ్యాప్ తీసుకొని అప్పుడు ఎల్ఎల్బి చేరాను. చేరి తర్వాత మళ్ళీ గ్రూప్ బికి వెళ్ళి చేరి అంటే 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళినప్పటికీ ప్రతిసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, బట్ ర్యాంక్ పెద్దగా ఇంప్రూవ్ అవటంలా. సో అప్పుడు ఏం చేశానంటే ఇక ఇలా కాదు, దీన్ని పక్కన పెడదాం, ఉద్యోగంలో చేరదాం, కొంచెం స్థిరపడదాం అని పెళ్లి చేసుకున్నాను. కొడుకు కూడా పుట్టాడు. మళ్ళీ ఫ్రెష్ క్యాండిడేట్ లాగా 2 ఆప్షనల్స్ మార్చేసి బెంగళూరులో అప్పుడు పనిచేసేవాడిని. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో ఫ్రెష్ పర్సన్ గా వెళ్ళి అప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా సబ్జెక్ట్స్ అంటే జ్ఞాపకం వచ్చింది. మరి ఏమి ఐచ్ఛికాలుగా తీసుకున్నారు సార్ మీరు? ముందేమో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో రాసేవాడిని ఎప్పుడు కూడా. ఓకే. తర్వాత ఐఏఎస్ వచ్చిన టైంలో మాత్రం తెలుగు సాహిత్యము మరియు ఆంథ్రోపాలజీ. మరి సాహిత్యంలో మీకు మీరే సెల్ఫ్ స్టడీ అంతే, గురువులు ఎవరు లేరు? సాహిత్యం యొక్క విషయం ఏంటంటే చిన్నప్పుడు మా నాన్నగారు కూడా, నేను అందుకే నా జీవన ధన్య శతకంలో ముందు మాటలో నేను రాసినప్పుడు నా మాటగా రాసినప్పుడు అదే రాశాను. మా నాన్న ఆయనకి ఉన్నంతలో 3 నుండి 5 క్లాసులు ఏదో చదివి ఉన్నారు అంతే ఆయన. కానీ ఆయన దగ్గర చాలా బుక్స్ ఉండేది, ఒక 5-10 బుక్స్ ఉండేది. అందులో ఒకటి మన వీరబ్రహ్మేంద్ర గారి స్వామి కాలజ్ఞానం ఒకటి ఉండేది. తర్వాత భక్త రామదాసు కీర్తనల పుస్తకం ఒకటి ఉండేది. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు చదువుతూ వినిపించేవారు నాకు. అంటే ఐ వాజ్ జస్ట్ విత్ హిమ్ ఫర్ జస్ట్ 6-7 years కదా ఆయనతో కలిసి. బట్ ఆ టైంలో ఆయన చదివే విధానం, చెప్పే విధానం చూసి సాహిత్యం పట్ల ఒక మక్కువ వచ్చింది. అప్పుడే ఒక అభినివేశం ఎట్లాగో వచ్చింది. కొద్దిగా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అప్పుడు ఆ స్కోరింగ్ సబ్జెక్ట్ లో భాగంగా కూడా పనికొస్తుందనే ఉద్దేశం కొద్ది తీసుకోవడం కూడా జరిగింది. సార్, మీ జీవితంలో ప్రధానంగా 4 భాగాలు అనుకుంటే, ఒకటి ఐఏఎస్ అధికారిగా, 2 రచయితగా, 3 తాత్విక చింతనాశీలిగా, 4 మీ వ్యక్తిగత కుటుంబ సభ్యునిగా 4 పాత్రలు మీరు పోషిస్తున్నారు. మరి పరిపాలనకు సంబంధించి మీరు ఇన్నాళ్ల ఈ ఉద్యోగ ప్రస్థానంలో వ్యక్తిగతంగా సంతృప్తి చెందిన అనుభవాలు, జ్ఞాపకాలు విహంగ వీక్షణంగా వివరించండి. అంటే మీరు చెప్తూ పోతే కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు కూడా చెప్పొచ్చు. బట్ ఐఏఎస్ అధికారిగా ఎందుకు ఉండాలి అనే దాంట్లో నేను మొదటి నుండి అనుకున్నది ఏంటంటే, వేరే ఏ సర్వీస్ లో చేరినా, లేక వేరే ఏ ఉద్యోగంలో చేరినా, మనం నలుగురికి సేవ చేయాలంటే ముందు మనం ఒక ఉపాధి ఎత్తుకోవాలి. ఉపాధి ఎత్తుకున్న తర్వాత మన కుటుంబానికి సరిపోయే సంపాదన సంపాదించుకోవాలి. దాని తర్వాత ఏదైనా మనం కూడబెట్టి నలుగురికి సాయం చేయగలగాలి. అవును సార్. ఇక్కడేమో నలుగురికి సాయం చేయడం కోసం మనకి ప్రభుత్వం సంపద ఇస్తుంది, నిధులు ఇస్తుంది, విధుల రూపంలో చేయమంటుంది. అంటే సమాజ సేవకు విస్తృతమైన స్కోప్ ఉంటుంది ఇందులో. మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేని విధంగా మనకి మంచి జీతం ఇచ్చి, మంచి సామాజిక హోదా ఇచ్చి, అవును, చాలా బాగుంది. దాంతో పాటు చేయడానికి అవసరమైన వ్యక్తులను కూడా మనకి ఇస్తారు. వేరే ఏ ఉద్యోగాలు అయినా నీకు ఒక స్థాయి లేకపోతే నువ్వు చెప్పిన మాట ఎవరు వినరు. ఇక్కడ నీకు మంచి సామాజిక స్థాయి ఇస్తారు. కాబట్టి ఐఏఎస్ ఉద్యోగంలోనే ఇలాంటి ప్రత్యక్షంగా సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. మరి ఈ విధానాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు మీ జీవితంలో? అదే నా జీవితంలో ఉపయోగించుకున్న దాంట్లో మొదటి నుండి నేను నమ్మేది ఏంటంటే, ధర్మం అనేది ఎప్పుడు కూడా అది పేదల పక్షాన, బలహీనుల పక్షాన పనిచేయాలి. సో అందుకని నేను ఎక్కడ పనిచేసినా, ఎస్పెషల్లీ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ పట్ల, తర్వాత విడోస్, ఆర్ఫన్స్, బికాజ్ నేను కూడా మా అమ్మ ఒక వితంతువుగా ఎంత కష్టపడిందో నేను చూశాను. ఆమె జీవన విధానంలో ఆమె అరౌండ్ 30-35 years ఏజ్ లోనే భర్త చనిపోయాడు. 2 పిల్లల్ని పెంచాలి. చిన్న వయసులోనే 2 పెంచి
పెద్ద చేయడంలో ఎన్ని కష్టాలు అనుభవించింది నేను చూశాను ప్రత్యక్షంగా. అవును సార్. సో అలాంటి వాళ్ళకి, అనాథలకి, అట్లాగే మారుమూల ప్రాంతాల వాళ్ళకి, సో ఇలాంటి ప్రాంతాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. కమ్ వాట్ మే. నేను కొన్ని సందర్భాల్లో నా వ్యక్తిగతమైన ర్యాంక్, అంటే అడ్మినిస్ట్రేషన్ లో టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్నదాన్ని కూడా అవసరమైతే త్యాగం చేసి నేను అలాంటి వాడికి అవకాశం ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జిల్లాలో నేను కలెక్టర్ ఉండగా ఒక పర్టికులర్ హౌసింగ్ స్కీమ్ ఉండేది. ఆ స్కీమ్ లో ఆ జిల్లా టాప్ ర్యాంక్ ఉండేది. కానీ నేను కలెక్టర్గా చేరినాక అక్కడ అంతా వెతికి చూసినప్పుడు నాకు సంతృప్తి పొందల. దాని ఇంప్లిమెంటేషన్ అయిన అమలు తీరు కనుక చూస్తే ర్యాంక్ అయితే వచ్చింది కానీ సరైన ఫలితం ప్రజల్లోకి వెళ్ళలేదని అనిపించింది. అందుకని అప్పటిదాకా అమలవుతున్న తీరంతా తీసేసి కొత్త పద్ధతిలో వెళ్ళాను. వెళ్ళటం వల్ల నేను ర్యాంక్ పడిపోయాను. బట్ ఎవరికి వెళ్ళింది, ఆ ఇండ్లు ఎవరికైతే మనం ఇచ్చేవాళ్ళమో కేవలం ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫైర్ విక్టిమ్స్, లేదా ఆర్ఫన్స్, లేక విడోస్ కి, ఎస్సీ ఎస్టీస్ కి, నిజమైన లబ్ధిదారులకు చేరిన ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది. సో అవసరమైతే వ్యక్తిగతమైన ప్రతిష్టని కానీ వ్యక్తిగతమైన గెలుపుని కూడా పక్కన పెట్టి సామాజిక ప్రయోజనం మిన్నగా పనిచేసే విధానాన్ని నేను ఎప్పుడు కోరుకున్నాను. తర్వాత మీరు కలెక్టర్ నుంచి మరి సెక్రటరీ లెవెల్ కూడా వచ్చారు కదా, ఇక్కడ ఇంకా మరింత స్కోప్ ఉండి ఉంటుంది. ఎక్కడైతే జిల్లాలో చేసేప్పుడు ఏంటంటే ప్రత్యక్షంగా మనం అక్కడ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమో మనం విధాన రూపకల్పన చేస్తాం. సో ఇక్కడ నా వల్ల ఎవరికి లబ్ధి పొందారు అని చెప్పుకోవడానికి ఉండదు. కలెక్టర్ ఉన్నప్పుడు నా వల్ల ఈ వర్గానికి, ఈ ఊరికి, ఇక్కడ వాళ్ళకి లాభమైందని చెప్పొచ్చు. అదే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నా విధానం వల్ల నలుగురికి లాభమైందని చెప్పొచ్చు. ఆ నలుగురు ఎవరంటే చెప్పలేదు. సో అందుకని నేను ఇక్కడ ఏం రూల్ పెట్టుకున్నానంటే, నాకు తెలిసిన వాళ్ళకంటే నాకు తెలియని వాళ్ళు అర్హులైతే వాళ్ళకి లబ్ధి జరగాలి. ఆ పాలసీ యాంగిలే లేదు. చాలా మంది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళకి లాభం చేయకపోతే ఎందుకంటే మనం ఉద్యోగాలు ఉన్నాయంటారు. నేను అది ఎప్పుడు ఒప్పుకోను. మనకు తెలిసిన వాడికి లాభం కంటే అత్యంత అర్హులు ఉంటారో వాళ్ళు మనకు తెలియని వాళ్ళు అయితే వాళ్ళకి లాభం జరిగితే నువ్వు సక్సెస్ఫుల్ అయినట్లు లెక్క. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ వీటికే కాకుండా ఇతర సమాజ శ్రేయస్సును కూడా దృష్టి పెట్టుకుని మీరు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా సార్? చాలా ఉన్నాయండి. అది చెప్తున్నాయి కదా. అంటే బేసిక్ ఏంటంటే జరగాల్సింది చాలా ఉంటుంది. సో దానిలో భాగంగా మనం వీలైనంత వరకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండి, వీలైనంత స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో ఉండి, మీరు ఎవరినైనా అడగండి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ వచ్చేది సెక్రటరియట్ లో కానీ, నేను కలెక్టర్ ఉన్నప్పుడు కానీ, యూ కెన్ ఆస్క్ అట్ ర్యాండమ్ సార్. సో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ అంటే బుర్రా వెంకటేశ్వర గారి దగ్గర ఉంటారంట. నేచురల్ సార్. సో ఎందుకంటే వచ్చిన వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఇక్కడ దాకా వచ్చారని ప్రయత్నం చేసి వినే ప్రయత్నం చేస్తాం. సో సగం ప్రాబ్లం అక్కడ పోతుంది. అవును. మీరు పర్యాటక శాఖలో కూడా మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే అంటే మాకు ఎరుక ఉన్నవి సంస్కృతి శాఖలో, ముఖ్యంగా ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా మీరు చాలా తెర వెనుక కీలక పాత్ర పోషించారని, అంటే ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని ప్రపంచ తెలుగు మహాసభల గురించి? అప్పటి ముఖ్యమంత్రి గారు మనకి తెలుగుకు సంబంధించిన ఒక పేరు ప్రఖ్యాతులు తెలంగాణ వచ్చినాక తెలుగు గురించి మనం కొంత కృషి చేయాలని వారు చెప్పినప్పుడు, సో ప్రపంచ తెలుగు మహాసభల గురించి చక్కటి ప్రణాళిక వేసుకొని దాన్ని ఒక కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల చక్కగా అది సక్సెస్ అయింది. దాంతోపాటు తెలుగుకి ప్రాచీన హోదా, అది కూడా చాలా ముఖ్యం. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ తెలుగుకి వచ్చింది. వచ్చిన తర్వాత హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ లో వాళ్ళు దాన్ని స్టే ఇచ్చారు. మీకు 1000 ఏళ్ల చరిత్ర లేదు కాబట్టి మీకు ఆ స్థాయి లేదు అని. సో దాన్ని మనం ఏం చేసాము, మొత్తం చరిత్ర అంతా అవపోసన బట్టి దానిలో ఉండే అన్ని విషయాలు తీసుకొని సెక్రటరీ కల్చర్ ఉండగా మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి మనం వాళ్ళని ఒప్పించి గెలిచాం. అంటే అప్పటిదాకా ఏంటంటే ఆ నన్నయ్య మనకు ఆదికవి అనేది ఒక రూఢిలో ఉంది. అవును సార్. కానీ తెలంగాణ ప్రాంతంలో పంప మహాకవి, కన్నడ వాళ్ళు ఆయన ఆదికవిగా చూస్తారు. అవును. అందుకని కన్నడకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ లో ఏమి ఇబ్బంది రాలా. మన ఆయన బోధన నివాసి యాక్చువల్. సో దాన్ని మనం ఎన్ని రోజులు ఓనప్ చేసుకోవాలి. మనం దాని గురించి చెప్పి తర్వాత కురికియాల శాసనం, జగిత్యాల దగ్గర కురికియాల అనే శాసనం ఉంది, అక్కడ దానిలో తెలుగు గురించి చెప్పి, సో ఈ రెండింటి చూసి అది 700-800 సంవత్సరంలో ఉంది, 2000 అడుగుతున్నాం మేము కాబట్టి 1200 చరిత్ర ఉందని చెప్పి దాన్ని నిరూపించాలనుకున్నాం. అలాగే రామప్ప ఆలయం హెరిటేజ్ అది కూడా అప్పటిదాకా తెలుగు రాష్ట్రాలకి ఎక్కడ కూడా మనకి
ఈ యునెస్కో హెరిటేజ్ స్టేటస్ లేదు. సో యునెస్కో ఇన్స్క్రిప్షన్ కోసం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మేము అంటే గవర్నమెంట్ నుండి అటు మొత్తంగా కృషి చేసి ఫస్ట్ టైం రామప్పకి ఆ హెరిటేజ్ ఇన్స్క్రిప్షన్ తేగలిగాం. సో ఈ రకంగా అవకాశాలని అందిపుచ్చుకొని రాష్ట్రానికి ఏదైతే లాభం జరగాలో అదంతా తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేశాం. బాగుంది సార్. ఇప్పుడు రెండో అంశం రచనా రంగంలోకి వస్తే అంటే ఎప్పుడు ప్రవేశించారు? చిన్నతనంలోనే అలవాటైందా రాయడం, లేదా ఐఏఎస్లో జాయిన్ అయిన తర్వాత రాశారా? ఈ రచన అనేది మీకు సమాంతరంగా ఎప్పటి నుంచి ప్రారంభమైంది? నాకు రచన అనేది పట్ల కొంత ఆసక్తి ఉంది. కాలేజ్ డేస్ లో ఒక నవల రాద్దామని మొదలు పెట్టాను, కానీ ఆ స్క్రిప్ట్ నా దగ్గర లేదు. ఒక సగం దాకా రాసిన తర్వాత వదిలేశాను. ఓకే. సో దట్ వాజ్ నెవర్ కంప్లీటెడ్ అండ్ ఐ డోంట్ హావ్ దట్ స్క్రిప్ట్. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడప్పుడు ఆలోచనలు అయితే ఉండేది, కానీ అక్షర రూపంలో ఎప్పుడు పెట్టలా. ఎప్పుడైతే ఈ కల్చర్ టూరిజం చేస్తున్న క్రమంలో ఉన్న రకరకాల కవులు, రకరకాల కళాకారులు అంతమంది దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి, సో మనలో ఉండే తెలుగు సాహిత్యం ద్వారా ఎట్లాగో సివిల్ సర్వీస్ లో ఆప్షన్లు తీసుకొని ముందుకు వచ్చాం కాబట్టి, సో దానిలో ఉండే లోతుపాతులు, దానికి సంబంధించిన జ్ఞానం అంతా మన చేతిలో ఉంది. సో దాని దృష్ట్యా 2017-18లో అందరూ కోరుకునే విజయం, గెలుపు, సక్సెస్ మీద ఏదో ఒకటి చెప్పాలి, ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. సో అంటే గెలుపు కోసం ఒక మూర్ఖపు ఆలోచనతో కాక ఆలోచన పరుడిగా దాని గురించి అంత అర్థమైన వ్యక్తిగా ముందుకెళ్తే గెలుపు యొక్క అనుభూతి, గెలుపు యొక్క ఆనందం తాము స్వయంగా అనుభవించడమే కాకుండా నలుగురు పంచగలుగుతారు. అవును సార్. ఇప్పుడేంటి వేల మేరగా జనాలు ఐ షుడ్ బి సక్సెస్ఫుల్ 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 అని వెళ్తున్నారు. ఆ సక్సెస్ తర్వాత ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దాన్ని వాళ్ళు అనుభవించరు, నలుగురికి పంచరు. అవును. సో ఎవరికి పంచలేని గెలుపేమో అనర్థమైతే, తాను అనుభవించలేని గెలుపేమో నిరర్థకమవుతుంది. బాగా చెప్పారు. సో దీని దిశగా జనాలకు చెప్పాలి అనే ఉద్దేశంతో సక్సెస్ మీద ఒక బుక్ రాయాలని చెప్పి, మరి దానికి ఏం పేరు పెట్టాలి అంతా ఆలోచించి, సక్సెస్ తన కాదని తాను చెప్పినట్లు ఉండాలంటే యూత్ కి ట్రెండ్ కదా సెల్ఫీ తీసుకున్నారు. సో సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనే పేరుతో ఈ బుక్ రావడం జరిగింది. బాగుంది సార్. మరి నేటి యువతకు మీరు ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ? అంటే యువతకి ఈ రోజు ఏంటంటే చాలా తెలివి కళ్ళు అండి. చాలా మంది చెప్పే పాయింట్ ఏంటంటే మన కాలం బాగుండే, ఈ కాలం పిల్లలు చెడిపోయారు, వాళ్ళకేం తెలీదు. ఇది జనరల్ గా అందరం మాట్లాడే మాట. అదే మన తాతలు కూడా మన గురించి అట్లా అన్నారని మనం మర్చిపోతాం. సో అందువల్ల పాతకాలం బాగుంది, కొత్త కాలం చెడ్డది అనే మాట మనం ముందు మర్చిపోవాలి ఫస్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నన్నయ్య భట్ గారు 12th సెంచరీలోనే ఆంధ్ర మహాభారతం గురించి రాస్తూ గతకాలం మేలు వచ్చు కాలం కంటే అన్నారు. సో అందువల్ల ఇట్స్ ఎ ట్రెండ్. కానీ ఈ కాలం పిల్లల్లో ఇన్హిబిషన్స్ లేవు, దేని మీదైనా మాట్లాడగలిగే ధైర్యం ఉంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్నో తప్పులు జరిగేది, మనం ఎప్పుడు దాని గురించి చర్చించాల. సపోజ్ జెండర్ ఈక్వాలిటీ ఉంది, లేక కొందరిని అంటచెబులుగా చూసేవాళ్ళం. ఆ కాలంలో మనం ఏమన్నా ఎక్కువ ప్రశ్నించాల. ఇప్పుడు పిల్లలకు ఒప్పుకోరు. ఈ కాలం పిల్లల్లో ప్రశ్నించే తత్వం ఉంది. దానిలో కొంత పనికొచ్చేది ఉండొచ్చు, కొంత మనం ఒప్పుకుంది కూడా ఉండొచ్చు. సో ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం యూజ్ చేసుకొని వాళ్ళకి మనం కనుక సరిగ్గా మనం గైడ్ చేయగలిగితే వాళ్ళు ముందుకు వస్తారు. రెండోది, వాళ్ళ ఇన్హిబిషన్స్ కూడా తక్కువ. సో వాళ్ళకి ఏం కావాలో చెప్పేస్తారు. కాబట్టి ఈ రెండు పాజిటివ్ పాయింట్స్, అంటే క్విక్ యాక్షన్ అండ్ వితౌట్ ఇన్హిబిషన్ చెప్పే దాన్ని దృష్టి పెట్టుకొని మనం కరెక్ట్ గైడ్ చేస్తే మనకంటే 1000 రెట్లు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, విచ్ వాజ్ నాట్ దేర్ అర్లియర్. సో వాట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇస్, వాట్ ఎవర్ యాక్టివిటీ చూస్, ట్రై టు బి ది ఎక్సలెంట్ వన్ ఇన్ దట్. ఇక దాంట్లో మిగతాది నువ్వు ఎక్సలెన్స్ లోకి వెళ్ళలేకపోయావు దాంట్లో, దెన్ మేక్ ఇట్ ఈస్ ఎ పాస్ టైం, ఒక హాబీ కింద మార్చుకో. బట్ ఏదో ఒకటి ముఖ్యమైన బుద్ధిగా తీసుకుంటే కావాల్సిన జీవితం ఉంటుందని చెప్తే చాలు. బాగుంది సార్. అవిశ్రాంత పథికునిగా అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు రచనా యజ్ఞం సవ్యసాచిగా నిర్వహిస్తూ ఆకాశవాణి విచ్చేసి వజ్రోత్సవ వాణిలో మీ వాణిని వినిపించినందుకు శ్రోతల పక్షాన, ఆకాశవాణి పక్షాన ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్తే. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాహితీవేత్త శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.